ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? నేను చెప్పాను కదా చూసుకుంటా అని. నీకు మా ఫ్యామిలీ గురించి తెలియదు సూర్య. వాళ్ళని ఒప్పించడం అంత ఈజీ కాదు. ఆ బొక్కలే, నీ గురించి కూడా కాలేజ్లో అలాగే చెప్పారు. పాప బాగా స్ట్రిక్ట్, ఎవరికి పడదని. మనం పడేలే. నీ మొహం 2 years కాలేజ్లో నా వెనకాల కుక్క పిల్లలా తిరిగావు. నో చెప్తే ఏమైపోతావని జాలిపడి లవ్ చేసా. జాలిపడి లవ్ చేసావా? ఇప్పుడు మ్యాటర్ అది కాదు సూర్య. నన్ను ఇంప్రెస్ చేసినంత ఈజీ కాదు మా ఫ్యామిలీని ఇంప్రెస్ చేయడం. మా ఫ్యామిలీని ఇంప్రెస్ చేస్తేనే మన పెళ్ళి జరుగుతుంది, ఎస్పెషలీ మా నాన్నని. సరే, ఎన్నింటికి మీ ఇంటికి రావాలి? ఇంటికి కాదు, జిమ్కి. జిమ్కా? షార్ప్ 6 AM. హాయ్ బా. హాయ్ భార్గవ్. నేను ఇక్కడికి ఎందుకు రమ్మన్నానో తెలుసా? ఎందుకు? బాడీలో ఫిట్నెస్ లేనోడు లైఫ్లో ఏ పనిలో ఫిట్ కాడని నా ఫీలింగ్. ఓ, ఆర్ యూ జిమ్ పర్సన్? లేదు, ఐ మోర్ ఆఫ్ ఎ యోగా పర్సన్. ఆసనాలు వేస్తావా? రాత్రి శవాసనం వేస్తే తెల్లారదాకా అలాగే ఉంటుంది తెలుసా. జోక్ చేసా. పద, వర్కౌట్ చేస్తూ మాట్లాడుకుందాం. దీన్ని డెడ్ లిఫ్ట్ అంటారు. ఓ, దీన్ని ఇలా ఎత్తాలి. ఎత్తి ఎక్కడ పెట్టాలి? ఇక్కడే పెట్టాలి. అలాంటప్పుడు ఎత్తడం ఎందుకు? నాకైనా మజిల్స్ బిల్డ్ చేయాలి. నీకు లెగ్ ప్రెస్ ఐడియా ఉందా? అయ్యో, అది తెలియకే. ఇప్పటికీ నేను కాలు నొక్కపోతే మా నాన్నకు నిద్ర పట్టదు తెలుసా. ఇంకా నేను చెస్ట్ ప్రెస్ తెలుసని అడగలేదు. నవ్వు లంజెస్. హే, ఏమన్నా? లెగ్ లంజెస్. ఓ, పదా. అమ్మా, దోలు ఎరిపోయింది. హలో, 11 AM. విజేత సూపర్ మార్కెట్. నీకు వంటొచ్చా ఆంటీ? ఏంటి అలా చూస్తున్నావు? ఇది 2025. అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు కలిసి పని షేర్ చేసుకోవాలి. వంట రాదా నీకు? ఏదో ఒకటి చెప్పు, కవర్ చేయాలి. అయ్యో ఆంటీ, నాకు వంట రాబోడు ఏంటి? మా ఇంట్లో నన్ను అందరూ మాస్టర్ చెఫ్ అంటారు. చందన చెప్పలేదా? చెప్పింది, నువ్వు పులిహోర బాగా కలుపుతావని. సరే, వెళ్ళి 1 kg ఇడ్లీ రవ్వ తీసుకురా. సరే ఆంటీ, ఇదిగోండి. ఇది బొంబాయి రవ్వ. హైదరాబాద్లో వాడకూడదా? ఇది ఉప్మా రవ్వ. ఓ, సారీ ఆంటీ. ఏంటో, తినే సోడా తీసుకురా. ఆంటీ, ఆంటీ, తినే సోడా లేదు, తాగే సోడా ఓకేనా? కర్మరా బాబు. ఆవాలు, మిరియాలు, ఇంగువ, దాసిన చెక్క, లవంగం, మరాఠీ మొగ్గ. ఎవడమో చూసి ఏమోగా? మరాఠీ మొగ్గ. ఆంటీ, ఏంటి ఇవన్నీ తీసుకొచ్చావు? అంటే ఒక్కసారిగా అన్నీ చూసేసరికి తీసుకోవాలనిపించింది. కందిపప్పు తీసుకురమ్మనంటే పెసరపప్పు తీసుకొచ్చావు. జీలకర్ర తీసుకురమ్మనంటే వాము తీసుకొచ్చావు. బియ్య పిండి తీసుకురమ్మనంటే మైదా పిండి తీసుకొచ్చావు. అసలు ఇవన్నీ తెలియకుండా ఎలా బతుకుతావు నువ్వు? ప్రేమిస్తే ఇవన్నీ తెలియాలా ఆంటీ? కలిసి తిరగడానికి అవసరం లేదు, కలిసి బతకటానికి అవసరం.
ఆంటీ ఒక్క నిమిషం. ఇవి కూడా బిల్ చేసేమంటారా? హలో, ఏమైందిరా? నా బొంగ అయింది. ఒకటి మాత్రం చెప్తే గుర్తుపెట్టుకో, మనకు కానీ పెళ్ళి అవ్వలేదు అనుకో, మీ అమ్మ నిన్నే కిరాణా కొట్టోడికి ఇచ్చి పెళ్లి చేసేస్తుంది. ఇప్పుడు నుండి పొట్లాలు కట్టడం ప్రాక్టీస్ చేయి. అమ్మ అన్న అంటే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయొచ్చురా, కానీ మా నాన్నతో అలా కాదురా. ప్లీజ్ రా, ఏదో ఒకటి చేసి కన్విన్స్ చేయి ప్లీజ్. హలో అంకుల్. హాయ్ సూర్య. ఏంటిది? ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, సిబిల్ స్కోర్, పే స్లిప్. దేనికి? నా ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటో మీకు తెలియాలి కదా అంకుల్. నేను ఫైనాన్షియల్ స్టేటస్ నమ్మను, ఫైనాన్షియల్ డిసిప్లిన్ నమ్ముతాను. డిసిప్లిన్ లేకపోతే అంబానీ కూడా అడక్క తింటాడు, అదే ఉంటే అడుక్కునేవాడు కూడా అంబానీ అవుతాడు. నైస్ కొటేషన్. సూర్య, నీకు మార్కెట్ గురించి ఏమైనా ఐడియా ఉందా? ఫ్రూట్ మార్కెట్, ఫ్లవర్ మార్కెట్, వెజిటేబుల్ మార్కెట్, ఇందాకే సూపర్ మార్కెట్ గురించి కూడా తెలుసుకున్నాను. మనకు తెలియని మార్కెట్ అంటూ లేదు అంకుల్. ఇంతకీ మీరు ఏ మార్కెట్ గురించి అడుగుతున్నారు? షేర్ మార్కెట్. ఓ, తెలియదు అంకుల్. పర్లేదు. పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు కదా, ఇంకా ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? పెద్ద ప్లాన్స్ ఏం లేవు అంకుల్. పెళ్లి సింపుల్గా తిరుపతిలో చేసుకొని అటున్నట్టు హనీమూన్కి కుల్లు మనాలి. హలో, నేను అడుగుతుంది దీని గురించి కాదు, ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అని అడుగుతున్నాను. అప్పుడే పిల్లలు వద్దనుకుంటున్నాం అంకుల్. షటప్ సూర్య. జాబ్ చేస్తున్నావు ఓకే, అదర్ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి కదా. రేపు ఫ్యూచర్లో ఏదైనా పెద్ద ప్రాబ్లం వచ్చి పెద్ద మొత్తంలో డబ్బు అవసరమైతే ఏం చేస్తావు? ఓ అదా, అర్థమైంది అంకుల్. మనపురం ఉందిగా. వాట్? అదే అంకుల్, వెంకటేష్ యాడ్ వస్తుందిగా టీవీలో. ఆధార్ కార్డ్ తీసుకెళ్లి బంగారం తాకట్టు పెట్టావు అనుకోండి, 10 నిమిషాల్లో డబ్బులు ఇచ్చేస్తాడు. లేదా చీటీ పాట పాడితే 5 లక్షల దాకా వస్తుంది. అది కాదు, ఇల్లు తాకట్టు పెట్టావు అనుకోండి 10 లక్షల దాకా వస్తుంది. ఈ విషయంలో మనం అసలు టెన్షన్ పడక్కర్లేదు అంకుల్. వీఆర్ సేఫ్. సి సూర్య, ఇన్వెస్ట్మెంట్ అంటే వెల్త్ క్రియేట్ చేయడం, అమ్మకదొబ్బడం కాదు. నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను సూర్య. జాబ్ వచ్చేంత వరకు బాగా కష్టపడతారు, తీరా వచ్చాక చాలని జీతంతో లైఫ్ అంతా కష్టాలు పడుతూనే ఉంటారు. ఎదగాలనుకున్న మైండ్ సెట్ నీలా మాత్రం ఉండదు సూర్య. సారీ, చూస్తూ నీలాంటి వాడితో నా కూతురు పెళ్లి చేయలేను. యూ కెన్ లీవ్ నౌ. అమ్మ అన్నని అంటే ఎలాగోలా కన్విన్స్ చేశారా, కానీ నాన్నే వాడిలో నాకు నచ్చిన క్వాలిటీ ఒక్కటి కూడా లేదు. కానీ వాడు నాకు నచ్చాడమ్మా. One second, Surya. Take this. నీ శాలరీ 70,000, కానీ లాస్ట్ 3 years నుంచి ఎవ్రీ మంత్ 30,000 సేవ్ చేస్తున్నావు. దేనికి? మీ ఇల్లుతో పోలిస్తే మా ఇల్లు కొంచెం చిన్నది అంకుల్. చంద్ర అక్కడ అడ్జస్ట్ అవ్వలేదు అనిపించింది. అందుకే జాబ్ వచ్చిన ఫస్ట్ మంత్ నుండే సేవ్ చేయడం స్టార్ట్ చేశాను. పెళ్ళయ్యాక ఒక పెద్ద అపార్ట్మెంట్లోకి షిఫ్ట్ అవుదామని. మొన్నే ఏఎస్బీలో ఫ్లాట్ కూడా చూశాను అంకుల్. అక్కడ ప్లే ఏరియా అని, జిమ్ అని, కోవర్కింగ్ స్పేస్ అని, సూపర్ మార్కెట్ అని, ఇలా చాలా ఉన్నాయి. మీ అమ్మాయి కాలు కింద పెట్టకుండా చూసుకుందాం అనుకున్నాను. ఇప్పుడు అది అయ్యేలా కనిపించట్లేదు. థ్యాంక్ యూ అంకుల్. వాయిలో నాకు నచ్చిన క్వాలిటీస్ లేవు, కానీ నేర్పిస్తే నేర్చుకుంటాడు. ఎంత నేర్పించినా నేర్చుకోలేని క్వాలిటీస్ కొన్ని ఉంటాయి. అందులో సిన్సియారిటీ ఒకటి, అది వాడుకుంది. వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడమని చెప్పు, మంచిగా చూసి ముహూర్తాలు పెట్టుకుందాం.